అంటే ఇప్పుడు పేరును చూసి మీరు చెప్తా ఉన్నారు కదా, ఓకే. ఇప్పుడు పుట్టబోయే పిల్లలకి పేర్లు పెడతా ఉంటారు. ఓకే. అంటే ఇట్లా పంతుల దగ్గరికి వెళ్ళి పూజారుల దగ్గరికి వెళ్ళి సో ఏ అక్షరంతో పెట్టాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం కామన్గా అందరూ చేసేది ఎట్లుంటుంది అంటే జాతక కూడలి వేసి రాశి చక్రం ద్వారా చూస్తారు. అవును. పుట్టిన సమయము నక్షత్రాన్ని తీసుకుని అలా చేసినప్పుడు నేను కూడా కొన్ని సందర్భాలు అలాగనే చూస్తే ఫలితం కరెక్ట్ లేదు. తర్వాత ఇంకొక పద్ధతి నేను ఆలోచన చేసి చూసిన, అది 100% సక్సెస్ వస్తుంది. అది ఎట్లా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్షత్రాన్ని వాటి పేరు పెట్టవద్దు. ఇది ఏ గ్రంథంలో కూడా లేదు వాస్తవానికి. ప్రతి మనిషి ఒక నక్షత్రంలో పుడతాడు. ఒక నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలలో ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క అక్షరం కేటాయించబడి ఉంటుంది. ఆ అక్షరాన్ని చెవులో చెప్పమన్నారు తల్లిదండ్రులను అంతే, కానీ నక్షత్రపరంగా పేరు పెట్టమని ఎక్కడ చెప్పలే. పేరు ఎట్లా పెట్టాలంటే ఒక శుభ శబ్దం వచ్చేటట్టు పెట్టాలి. ఓకే. పిలిచినప్పుడు శుభ శబ్దం ఈ విశ్వం గ్రహిస్తుంది. విశ్వం గ్రహించేది రెండే, ఒకటి కాంతి, 2 శబ్దం. విశ్వం ఇదే తీసుకుంటుంది, క్రాంతి శబ్దం, కాంతి శబ్దం. ఓకే. ఫస్ట్ శబ్దం తద్వారా కాంతి. సో అంటే ఒక పేరులో చెప్పండి, ఇప్పుడు కాంతి శబ్దం ఎట్లా గుర్తించాలో చెప్పండి. అంటే నేను ఏమంటున్నా అంటే పేరు ఎట్లా పెట్టాలంటే డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి, పుట్టిన డేట్ మాత్రమే తీసుకోవాలి. ఆ డేటును మొత్తం క్యాల్కులేషన్ చేయాలి, పద్ధతి ఉంటుంది. క్యాల్కులేషన్ చేసి ఏ గ్రహమో గుర్తించాలి ఫస్ట్. ఓకే. దాని ద్వారా రాశి గుర్తిస్తాం, దాని ద్వారా నక్షత్రం కూడా గుర్తించాం. కానీ నక్షత్రం గుప్తంగా ఉండాలి. ఆల్రెడీ మనకు ఒక నక్షత్రం ఉంది, సూర్యుడు నక్షత్రమే కదా. ఋషులు మనకు 27 నక్షత్రాలు, 12 రాశులు, 9 గ్రహాలు. ఓకేనా. లాస్ట్కి వచ్చినాయి గ్రహాలే కదా, వాటి ఫలితంగా వచ్చినాయి. గ్రహాల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఓకే. గ్రహపరంగా పెట్టడం ఉత్తమం. 100% సక్సెస్ ఉంటుంది రెమెడీ ఇచ్చినప్పుడు కూడా. ఎందుకంటే మన తానికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి జరుగుతున్న విషయాలు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా ఇది జరుగుతుంది 100%. ఈ విధంగా చేసుకుంటే 100% మనం రెమెడీ ఇవ్వచ్చు, వాళ్ళని కాపాడవచ్చు కూడా. ఓకే. అంటే ఇప్పుడు ఎవరి పేరు అని ఉంది, ఆ పేరు వల్ల అశుభం జరుగుతుంది, పేరు మార్చుకోమని చెప్తారా? పేరు మార్చుకోవడం అంటే కౌమార దశ 14 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే మార్చుకోవాలి. ఆహా. ఓకే. దాని తర్వాత మార్చుకోనికి లేదు. ఎందుకు అట్లా? ఇంకా అది అంతే, నేను రీసెర్చ్ చేసిన ప్రకారం అది అంతే. ఇక 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మార్చుకోవచ్చు ఎవరికైనా. తర్వాత మార్చినా వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పెట్టిన పేరు పిలిచినావు కదా, విశ్వం తీసుకున్నది. ఇంకా 14 దాటితే ఇంకా కష్టం. ఇంకా ఓకే. సూర్యుడు రాహు 1 4 అంటే 1 సూర్యుడు 4 రాహు దాటిపోయా, అంత గ్రహాలను దాటిపోయింది వ్యవహారం. ఓకే. లాజిక్ అది. ఓకే. అట్లా ఈ లాజిక్ మొత్తం మీరు ఇవన్నీ పిహెచ్డి అవి చేసినప్పుడు తెలిసినా లేకుంటే ఎట్లా? అంటే పిహెచ్డి చేసుకుంటేనే ఇది చేసిన. ఓకే. పిహెచ్డి ఎక్కడ చేసారు మీరు? ఉదయపూర్లో చేసిన. ఓకే. సో అంత లాంగ్ ఎందుకు? ఇంకా అదంతే, ఇక నాకు ఇష్టం. అందులో అది ఒకటే, ఆ కాలేజీలో మొత్తం ఇవే ఉంటాయి, వేదికకు సంబంధించినవే ఉంటాయి, మంత్రశాస్త్రానికి సంబంధించినవి, స్టోన్స్కి సంబంధించిన ఇదే కోర్సు మొత్తం. వేరే కోర్సులు జనరల్ కోర్సులు ఉండవు. తర్వాత ఇది అయామా ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో లింక్ ఉంది ఇది, ఈ కాలేజ్ అనేది. ఓకే. అందుకని ఇంటర్నేషనల్ లెవెల్ కదా, అందుకని చెప్పేసి దాంట్లో చేయడం. సో అంటే అందులో ఎంట్రెన్స్ రాస్తే సీట్ వస్తుందా లేకుంటే? ఉంటాయి పద్ధతులు ఉంటాయి, ఎంట్రెన్స్ రాయాలి. ఓకే. రాస్తేనే ఉంటుంది. పిహెచ్డి అంటే మామూలు కాదు, రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇది పెళ్ళిళ్ళ సీజన్, అంటే ఫెబ్, మార్చ్, మే ఇదంతా ఎండాకాలంలో మొత్తం పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది కాబట్టి సో చాలా మంది పెళ్లి జాతకాలు చూసుకుంటారు. ఓకే. సో అంటే పిల్ల జాతకం పిల్లగాని జాతకం కలవకుంటే పేర్లు చేంజ్ చేస్తూ ఉంటారు. అది తప్పది, అది తప్పు అంటారు, అదొకటి. సో పెళ్లి సంబంధాలు ఎట్లా చూసుకోవాలంటే ఎట్లాంటి పేరు గల్లలో చేసుకోవాలంటే ఇది ముఖ్యమైన ప్రశ్న చూడండి. ఓకే. యువతకు ఇప్పుడు అది అవసరం, ఎందుకంటే చాలా తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి పేరు అబ్బాయి పేరు తీసుకోవాలి, అలా యొక్క గ్రహాన్ని గుర్తించాలి, ఆ 2 గ్రహాలను కలపాలి, కలిపినప్పుడు ఏ గ్రహం వస్తుందో చూసుకోవాలి. ఓకే. ఆ వచ్చే గ్రహం శుభగ్రహమా అశుభగ్రహమా? ఉదాహరణకు వాళ్ళిద్దరు జాతకం ఇద్దరు పేర్లను కలిపినప్పుడు ఏ గ్రహం వస్తుంది, శని గ్రహం వచ్చింది అనుకో, వాళ్ళిద్దరు ఎప్పుడు పొందరు, ఇంకా జీవితాంతా కష్టపడాల్సిందే. 2 నెంబర్ అంటే 2 అంటే చంద్రుడు వచ్చింది అనుకో కథం, ఇంకా వాళ్ళు ఇద్దరు ఇట్లా చిరస్థాయిగా ఒకరే మిగులుతారు, ఎప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా సైకోస్ ఉంటారు, వాళ్ళు వినరు, మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఓకే. అట్లా. సో అంటే మరి మార్చుకోవాలంటే అదంతా ఇంకా మార్చుకునేది లేదు. దానికి ముందు వాళ్ళ పెళ్లి కాకముందు ముందు ఒక తాంత్రిక క్రియ చెప్పబడ్డ తాళపత్ర గ్రంథాలలో అది చేయించుకోవాలి. ఓకే. 100%. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మీ ఇంటికి నేను వచ్చింది అనుకో, ఓకేనా, అడిగి రావాలి, శివగారు మీ ఇంటికి నేను వస్తున్నా కొంచెం. అవును. అప్పుడు ఎట్టుంటుంది, రాండి అంటారు. అవును. చెప్పకుండా లడక్కున వచ్చేస్తే వీడు ఎందుకు వచ్చినా అనుకుంటాం, దొంగవే కదా. అవును. మరి ఆ గ్రహం లోపలికి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకొని దాంపత్యకారక గ్రహంలోనికి పోతురు జీవితం కొనసాగించడానికి. మరి గ్రహం పవర్ ముందే ఆ అనుగ్రహం ముందే తీసుకోవాలి, గ్రహం అనుగ్రహం. ఓకే. తీసుకున్నప్పుడు మాత్రమే ఆ గ్రహం ఏం చేస్తుంది, ఓహో నన్ను వేడుకున్నారు కదా రండి.
ఆహా, అయితే కొంతమంది పెళ్ళి అయినాక చేంజ్ అయినావు, పెళ్లి కాకముందు మంచిగా ఉండని ఇట్లా అంటారు. అంటే ఈ భార్యనో భర్తనో కలిసినప్పుడు ఆ 2 గ్రహాలను బట్టి మనిషి చేంజ్ అవుతా ఉంటాడా? అంతే కదా. సింగిల్గా ఉన్నప్పుడు సింగిల్గానే. ఇప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు కర్మకారక గ్రహం గురించి చెప్పిన ఇంతసేపు. దాంపత్యం వచ్చినప్పుడు మారుతుంది. ఇప్పుడు అమ్మవారు వస్తుంది కదా అయ్యవారికి, అప్పుడు ఇద్దరిని కలపాలి. కలిపినప్పుడు గ్రహాలను కూడా కలిపి చూడాలి. మళ్ళీ ఓకే. గ్రహాలను కలిపి చూసినప్పుడు శుభగ్రహం, ఉదాహరణకు బుధుడు వచ్చింది అనుకో, ఇద్దరిని కలిపినప్పుడు బుధ గ్రహం వచ్చింది అనుకో, వాళ్ళు సూపర్ ఉంటారు. ఓకే. ఎక్సలెంట్ ఉంటుంది అలా జీవితం. కష్టాలు ఉండవు. కష్టాలు వస్తే కొన్ని రోజులనే క్లియర్ చేసుకో. అండర్స్టాండ్మెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. ఒకవేళ పీక్లాడారు అనుకో, గంటల మంచిగా అవుతారు. అయితే నాది ఒక క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు మనం పుట్టేటప్పుడే బ్రహ్మదేవుడు మనకు ఒక రాత రాస్తాడు. ఆ రాతను మార్చే శక్తి ఈ గ్రహాలకు ఉందా? అమ్మవారికి ఉంది. అమ్మవారికి ఉంది. దశమహావిద్యలు అంటే అవే. ఓకే. అమ్మవారికి ఉంటుంది. ఓకే. అదే ఎంగిలైన తర్వాత నెక్స్ట్ దశమహావిద్యనే చేయించుకోవాలి. ఇప్పుడు మేము చెప్పినాక కూడా వినకుండా మీరు గ్రహం, దాంపత్యకారక గ్రహం, ఇప్పుడు అశుభ గ్రహం ఉందనుకో, శనీశ్వరుడు కానీ, కుజుడు కానీ, రాహువు కానీ, కేతువు కానీ ఉందనుకో, చంద్రుడు కానీ ఉందనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎంగిలైంది కదా ఆల్రెడీ నువ్వు ఇంకా ఎంగిలైపోయినావు. దశ మారాలంటే దశమహావిద్య చేసుకోవాలి. అది ఉగ్రహం. ఓకే. దశమహావిద్యలు మీరు చేస్తారా? అంటే నేను సాత్వికంగా చేస్తాను. నాకు బలులు వేయడం నచ్చదు. కానీ దశమహావిద్యలలో బలులు ఉంటాయి కదా మరి. నాకు అంటే ఒకరొకరు విధానం సార్. ఫస్ట్ మంత్రసిద్ధి చేసుకోవాలి. దశమహావిద్య కావాలంటే ఫస్ట్ మంత్రసిద్ధి ఉండాలి. ఇప్పుడు 10 విద్యలు ఉంటాయి. కాళీ నుంచి మొదలుకొని కమలాత్మిక వరకు ఉంటుంది. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క మంత్రం కనీసం సిద్ధించాలి. అంటే 10 దేవతల మంత్రాలు 10, ఒక్కొక్క దేవతకు 5-6 మంత్రాలు ఉంటాయి దశమహావిద్యలో. ఏదన్నా ఒక మంత్రం అట్లా 10 మంత్రాలు మనకు సిద్ధి ఉండాలి. 10 మంది దేవతలు ఉన్నారు కదా, 10 మంత్రాలు మనకు సిద్ధి అయి ఉండాలి. ఉన్నప్పుడు చేయించవచ్చు, తప్పేముంది. ఓకే. అంటే నేను ఎట్లా చేస్తా అంటే సాత్వికంగా దక్షిణాచారంలో చేస్తా. అంటే ఎట్లా అది? ఇంకంటే కామన్గా నెయ్యి పచ్చకర్పూరం తీసుకొని, కస్తూరికాయలు ఒరిజినల్ తీసుకొని, తర్వాత ఈ సుగంధ ద్రవ్యాలతో చేస్తాను నేను. అమ్మవారిని మనం సాటిస్ఫాక్షన్ చేయాలి. ఎట్లయితే ఏముంది, మంత్రం సిద్ధిస్తే పిలిస్తే పలుకుతుంది అమ్మవారు. కానీ అమ్మవారికి బలులు ఇస్తేనే కొంచెం తప్పది. ఎక్కడ సార్ ఎలా చెప్పారు సార్ బలులు ఏమని చెప్పేసి? అవి అఘోరాలు చేసేది, నాగసాధువులు చేసేటువంటి క్రియలు. వాళ్ళు నేచర్ కోసం ఉంటారు. నేచర్ కోసం అంటే ఏంది, మన ప్రపంచాన్ని ఈ కలియుగంలో ప్రేతాలు కానీ భూతాలు కానీ ఎక్కువ ఉంటాయి. మనకు కనిపించని శక్తులు నీకు ఇప్పుడు మన మధ్యలోనే కోట్ల శక్తులు తిరుగుతున్నాయి. మనకు కనబడవు, వాళ్ళకు కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఉగ్రంగా తయారవుతారు. ఆ శక్తులను తరిమి కొట్టడం కోసం నాగసాధవులు, అసలైన అఘోరాలు ఈ సాధన చేస్తారు. దానికోసము కొన్ని బలులు ఇస్తారు వాళ్ళు. అంటే లోక కళ్యాణం కోసం చేస్తారు. ఏదో బలులు మన సొంత వారు తప్పు. అది బలి ఇవ్వకూడదు, మనకు అర్హత లేదు బలి ఇవ్వడానికి కూడా. బలి అని ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు 3 చెప్పారు బలిగా. ఒకటేంది నల్లపిల్లి, మేక, దున్నపోతు చెప్పారు. ఇప్పుడు నల్లపిల్లి అంటే ఏంది, అమ్మవారి ముందుకు తీసుకుపోయి పిల్లి పాలు తాగేటప్పుడు ఎవరు గమనించలేము, అంత దొంగగా తాగిపోతుంటుంది. అమ్మ ఈ పిల్లి సాక్షిగా నా దొంగ బుద్ధిని వదిలేస్తున్నా అని చెప్పి పిల్లిని వదిలే, అంతే, అది వెళ్ళిపోతుంది. అయితే బలి ఇవ్వద్దు. తర్వాత మేక ఏమనుకుంటుంది, నేనే తెలివి కలదాన్ని, నాకంటే తెలివి కల ఎవరు లేరు అనేది అది ఫీల్ అవుతూ ఉంటుంది. నాలోన ఉన్నటువంటి అహంకారాన్ని, అతి వ్యసనం ఉంటుంది కదా, అంటే నేనే తెలివి పర్రాలని అనుకుంటాం కదా, నేనే తెలివి పర్రుని అనుకుంటాం కదా, అలాంటి అతి తెలివిని వదిలేస్తున్నా మేక సాక్షిగా అని చెప్పి ఆ మేకను వదిలేయాలి. ఓకే. అట్లా. తర్వాత దున్నపోతు లేజిలెస్, నాలోనే ఉన్నట్టు సోమరితనాన్ని వదిలేస్తున్నాయి. దున్నపోతు సాక్షిని వదిలేయండి అంతే. ఓకే. సంపద అంటారు. సంపద. ఇంకొకటి ఏంటంటే గ్రామాలలో ఇది మెయిన్ సార్. ఇంకోటి ఇక్కడ మెయిన్ కూడా ఒకటి ఏంటంటే, గ్రామాలలో ఏం జరుగుతుందంటే దున్నపోతులను నరుకుతున్నాం. అమ్మవారి పండుగ, బొడ్రాయి పండుగలు అని చెప్పేసి చేసి దున్నపోతులు నరుకుతున్నాం. ఆ పండుగ జరిపించిన కాడ నుంచి ఆ ఊర్లో పంటలు వండడం కానీ, తర్వాత ఆ ఊరికి పాపం తాకుతుంది అంతే, 100%. ఎక్కడ లేదు. నువ్వు అవసరమైతే నైవేద్యం మంచి అమృతం లాంటి బెల్లంతో, ఆవు పాలతో తీసుకొచ్చి అమ్మవారికి పెట్టు. అలాంటి మహా కుంభాహారాలు పెట్టండి. అంతేగాని దున్నపోతు నరికి ముందర పాతి పెడుతూ ఉంటారు. ఇది తప్పు. అది అసలు లేనే లేదు. అప్పటి నుంచి ఆ ఊరు కథం, ఇంకా పంటలు సరిగా వండవు. మీరు చూడండి, పంటలు సరిగా వండవు. అంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఇట్లా బలియాలి అది అని అంటే, పెద్దలు కొన్ని మంచి చెప్పారు, కొన్ని చెడు కూడా చెప్పారు. ఓకే. ఇందులో ఇది. సో ఇవన్నీ మీరు బుక్లో చదివిరా లేకపోతే? నేను ఏది కూడా నేను చెప్తున్నా కదా, గరుడ పురాణం ప్రకారం మనం ఏది కూడా ఊహించి చెప్పకూడదు. తెలిసినవే వాస్తవాలే మాట్లాడాలి. ఓకే. అంతే. ఇంకోటి ఏంటంటే, నేను రీసెర్చ్ చేసిన తర్వాత అది సక్సెస్ అయితేనే చెప్పాలి. సక్సెస్ కానప్పుడు ఇప్పుడు అందరూ చూస్తారు చాలామంది. ఇప్పుడు నేను చెప్పిన విధానం పాటించి పని చేయలేదు అనుకో, నన్ను ఏమంటారు అంటే చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది పొద్దున పూజలు చేస్తారు, కొంతమంది మధ్యాహ్నం పూజలు చేస్తారు, కొంతమంది సాయంత్రం చేస్తారు, కొంతమంది నైట్లు చేస్తారు. అసలు పూజలు ఏ సమయంలో చేయాలి,
అసలు పూజలు ఎట్లా ఫలిస్తాయి? ఏ సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు, కానీ గ్రహదోషం ఉండకూడదు. గ్రహదోషం ఉన్నప్పుడు పూజలు ఫలించవు. ఓకే. నువ్వు దోషంగా ఉన్నావు, ఇంకా పూజ ఎందుకు ఫలిస్తుంది? వీళ్ళే సాక్షులు కదా, వీళ్ళు చెప్తారు వీడు దోషమై ఉన్నాడు పూజ ఫలించవద్దని చెప్తారు. ఈ సృష్టిని ఒక శక్తి నడిపిస్తుంది. నా దృష్టిలో ఈశ్వరుడు, ఆయన కింద ఆయన శక్తి, ఆయన పరిపాలన సౌలభ్యం కోసం మనం 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్పుకుంటాం. అట్లనే నవగ్రహాలు కూడా ఆయన కింద పనిచేస్తాయి. గ్రహ నక్షత్ర మాలికాధారుడు ఈశ్వరుడు. వీళ్ళందరూ ఈశ్వరునికి మనం చేసేటువంటి కర్మలు నిత్యం ఎప్పుడు పంచభూతాలు 5, తర్వాత ఈ నవగ్రహాలు 9, యముడు, వీళ్ళందరూ కలిపి మన సమాచారాన్ని పంపిస్తూనే ఉంటారు ఈశ్వరునికి ఎప్పుడు. ఓకే. తద్వారా బ్రహ్మకి వెళ్తుంది, ఆ నుంచి మళ్ళీ మన కర్మ స్టార్ట్ అవుతుంది. అట్లా అంటే పూజలు ఫలించాలని చెప్పి ఫస్ట్ గ్రహ దోషం ఉండొద్దు. ఉదాహరణకు ఎవరికి పూజలు అంటే ఫస్ట్ గ్రహ దోషాన్ని వదిలించుకోవాలి. అంటే దీనికి అర్థమైందంటే ఫస్ట్ నేనేం చెప్తున్నా శివసార్ అంటే ఇక్కడ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టొద్దంటే ముందే ప్రసన్నం చేసుకోవాలి ఖచ్చితంగా. ఏముంది, ఒక చిన్న ధ్యాన శ్లోకం ఉంది నవగ్రహాలకు, 108 సార్లు ధ్యాన శ్లోకం చేసుకోండి రోజు. 100% ఆ గ్రహాలు మీకు శుభ ఫలితాన్ని ఇస్తాయి, దోషంగా ఉండవు. అదేంది, ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అవి గ్రహాలు 9 గ్రహాల నేమ్స్ వచ్చినాయి ఈ ధ్యాన శ్లోకంలో. ఇది 108 సార్లు చదువుకోవాలి, 10 నిమిషాలు పడుతుంది. చదువుకొని పూజ చేసుకోండి, ఓకే, పూజ ఫలిస్తుంది. తద్వారా నమశివాయ మంత్రం కూడా, అందులో పంచభూతాలు ఉన్నాయి, నామ శివాయ, ఓకే, పంచభూతాలు ఉన్నాయి. ఇంకోటి కూడా పూజ ఫలించాలి అంటే తప్పకుండా పంచాక్షరి మంత్రం ప్రతి వ్యక్తి, మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి 5 లక్షల జపం చేయాలి. పంచాక్షరి మంత్రం తప్పకుండా ఒకసారి చెప్పండి. పంచాక్షరి నమశివాయ. ఓకే. ఇంకా ఎక్కువ పని చేయాలంటే యవాషిమన, ఉల్టా చేయాలి. ఓకే, ఉల్టా అంటే విలోమంగా యవాషిమన. సో పంచాక్షర మంత్రం అంటే నమశివాయ. నమశివాయ. ఓకే. ఇంకా ఎక్కువ ఫలితం రావాలంటే యవాషిమన అంటే ఉల్టా రావాలి. అంటే సీదా చెప్తేంది, ఉల్టా చెప్తేంది. ఇప్పుడు ఉదాహరణకు రామ అనేటువంటి మంత్రం తీసుకున్నాం. రామ 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 మరా అని చదువు, శక్తి ఎక్కువ వస్తుంది, నీకు తెలిసిపోతుంది ఆల్రెడీ, దాని పాజిటివ్ ఎనర్జీని నీకు తలుగుతుంది. రామ 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 అనే పదం మరా అని చదువు ఉల్టా, దాని శక్తి నీకు తెలుస్తుంది. అప్పుడే ఇట్లా చదివినప్పుడు తెలుస్తుంది, ప్రకృతి అప్పుడే మనకు అందజేస్తుంది. ఓకే, 100%. సరే, ఇది ఈ ఉల్టా చదివేది ఏ బుక్లో చదివారు మీరు? ఉంటాయి కదా ఆల్రెడీ బుక్లు. ఒక బుక్ పేరు సిద్ధనాగార్జున తంత్రము, శ్రీ విద్యలలో కూడా చెప్పారు కదా. ఓకే, ఉల్టా చదవాలని శ్రీ విద్యలో కూడా చెప్పారు. ఓకే. ఒకటే మనకు గురువు అనుగ్రహం ఉండాలి సార్ మంత్రం చేయాలంటే. గురువు అనుగ్రహం లేకపోతే ఏ మంత్రం ఫలించదు. నాకు దక్షిణామూర్తి గురువు, ఎందుకంటే నేను ఫస్ట్ ఒక మంత్రం నాకు సిద్ధించిందని చెప్పినా కదా, ఈ దక్షిణామూర్తి మంత్రం ఇంతకుముందు చెప్పిన, ఓం హరీం దక్షిణామూర్తి గురో ప్రసీద హరీం ఓం అనే మంత్రం చెప్పిన. ఈ మంత్రం 1,25,000 సార్లు చేసిన. చేసిన తర్వాత అందులో సగభాగం యజ్ఞం చేసిన, అంటే తిలలతోనే తిలా యజ్ఞం చేసిన. తర్వాత మూగజీవులకు నేను ఎట్లా ఆహారం పెడతా, అర్ఘ్యం ఇస్తా సూర్యునికి. ఆ విధంగా నాకు ఆ సిద్ధ అంటే గురు మంత్రం సిద్ధించింది. తద్వారా నేను కాళీ మంత్రం చేసిన, నాకు సిద్ధించింది. నాకు పాజిటివ్ ఎనర్జీ తెలిసిపోయింది నాకు ఈ మంత్రం, ఎందుకంటే నేను అమ్మవారిని ఏం కోరుకుంటే నాకు జరుగుతుంది. మంత్రం సిద్ధించకపోతే ఏమవుతుందో తెలుసా, ఇంకా నీకు ఫలితం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, మంత్రసిద్ధి లేని గురువు ఇచ్చినప్పుడు ఆ మంత్రం నువ్వు చేస్తే నీకు నెగిటివ్ అంటే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ జరుగుతుంది. ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా చేసుకోవాలి. పూజలు అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ విగ్రహాన్ని మీరు ఎట్లా ఫలిస్తాయని చెప్పారు కదా, ఇది ప్రాసెస్. తర్వాత మనం ఇంట్లో ఒక పటం కానీ ఒక విగ్రహం కానీ పెట్టుకున్నాం అనుకో, గురువుల ద్వారా దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. ప్రాణం లేని ఇప్పుడు ప్రాణకళలు లేనటువంటి విగ్రహానికి మీరు ఎట్లా చేస్తారు, వృధానే కదా. ప్రాణకళలు ఉండాలి దాంట్లో. ఓకే, ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చేసింది ఫలిస్తుంది. సో అంటే ఇంట్లలో ఫోటోలు పెట్టి పూజిస్తారు కదా, అంటే ప్రాణం లేనట్ట ఉన్నట్ట? మరి ఇప్పుడు కనీసం తెలిసిన గురువులు ఉంటారు కదా, పోవాలి గురువుల దగ్గర, తప్పేముంది. పోయి నేను ఈ పూజ చేసుకోవాలనుకుంటున్నా, నాకు ఈ పటం ఉంది, గురువు గారు కొంచెం ప్రాణప్రతిష్ఠ రిక్వెస్ట్ చేయండి. ఒకసారి కాబట్టి 2-3 సార్లు చేయండి. అయితే ఇంకోటి, ఒక స్వామి చెప్పినప్పుడు నేను విన్నా, సో పూజలు చేస్తే సూర్యుడు రాకముందే పూజ చేయాలి, మళ్ళీ అస్తమించేటప్పుడు పూజ చేయాలి అని చెప్పేసి అంటారు. అంటే ఈ 2 టైంలలోనే దేవతలు ఉంటారు, మిగతా టైంలో మొత్తం దయ్యాలు ఉంటాయి అన్నట్టు నేను విన్నా. అది వాస్తవం కాదా? తప్పది. ఎప్పుడైనా కాలాన్ని ఎవరం ఆపలేం.
దేవుని ఎప్పుడైనా కొలుసుకోవచ్చు, తప్పేముంది. కాకపోతే ప్రదోష కాలంలో రుద్రాభిషేకం ఎక్కువ ఫలితాన్ని ఉంటుంది. ఎందుకంటే శ్రీశైల క్షేత్రంలో దాని క్రౌంచ పర్వతం అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవతను అక్కడనే పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకని చెప్పి వాళ్ళ కొడుకు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈశ్వరుని కొడుకు కదా, వాళ్ళ కొడుకు కోసం శ్రీశైలంలో అడుగుపెడతారు ప్రదోష కాలంలో. అందుకని చెప్పేసి ఆ ప్రదోష కాలం ఈశ్వరుడు ఈ భూమి మీద కాలు పెడుతున్నాడు కాబట్టి మనం ఆ టైంలో శివలింగానికి పూజ చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది. ఓకే. మంత్రం మాత్రం బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి, 4:30 నుంచి మొదలుకొని 6 మధ్యలో. ఓకే. ఖచ్చితంగా ఒకసారి స్మరించినాం అనుకో ఒక 100 సార్లు స్మరించినట్టు ఉంటుంది. మంచి ఫ్రెష్ అప్ అయ్యి బ్రాహ్మీ ముహూర్తం 4:30 నుంచి 5-6 మధ్యలో చేసుకోవాలి మంత్రం. చేసిన 108 అయినా సరే కానీ స్పష్టంగా చేయాలి. ఓకే. మంతి అక్కడెక్కడ పెట్టుకోకూడదు, ఆన్నే కేంద్రీకృతం ఆజ్ఞాచక్రంలో మంత్రాన్ని కేంద్రీకృతం చేసుకొని చేయాలి, మంత్రం ఫలిస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఆదివారం అమావాస్య వస్తే సో పూజలు చేస్తే ఫలిస్తాయి అని చెప్పేసి అంటే తాంత్రిక ఇక్కడ ఏమవుతుందంటే ఆదివారం అమావాస్య అన్నప్పుడు ఏమవుతుందంటే గ్రహణంతో సమానం. ఇంకొక విషయం చెప్పాలి, ఆదివారం రోజు దయచేసి ఎవరు కూడా మందు మాంసం తినకూడదు. వాళ్ళు మంచిగా ఉండాలంటే మందు మాంసం తిన, అది అసలు యాక్చువల్గా సూర్యుడు పుట్టిన వారం పూర్వపు వారం, ఆది అంటే పూర్వపు వారము అని అర్థం. ఓకే. మొదటిది అది, పూజకు మొదటిది. ఆ రోజే ఫాస్టింగ్ ఉండాలి యాక్చువల్గా. ఎవరైతే ఆదివారం ఉపవాసం ఉంటారో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఆ ఉపవాసానికి. ఇంకా నేను కనుమ రోజులు చెప్పను, కానీ ఆదివారం తప్పకుండా ఉపవాసం ఉండాలి. అంటే ఉపవాసం అంటే కటిక ఉపవాసం ఉండొద్దు, పాలు పండ్లు తినాలి, అక్వాలు పక్వాలు, వండినవి వండనివి, వండనివి తినాలి అంటే పండ్లు పచ్చివి. అలాంటి తినుకుంటా ఆకలైనప్పుడు 1-2 తినవన్నాడని ఎన్ని తినకూడదు మళ్ళీ. అట్లా 1-2 తినకుండా మనం ఆ ఉపవాసాన్ని కొనసాగించి సూర్యస్మరణ చేసుకోవాలి ఆదివారం. మంచిగా ఉంటుంది జీవితం అనేది. సో ఏ వారం తినాలి మరి మాంసం అనేది సార్ అది ఎట్లుంటుందంటే వాస్తవానికి జీవిని చంపడం నాకు నచ్చదు వాస్తవానికి. మీరు మాంసం తినరా? ఈ కామన్గా ఇంతకుముందు ఈ మధ్యన కొంచెం బంద్ చేసిన, ఇంతకుముందు మంగళవారం తినేటప్పుడు నేను. ఓకే. అది ఫస్ట్ నుంచి నా మ్యారేజ్ అయిన మా మేడం చేస్తుంటే అది అలవాటు ఉన్నది. తర్వాత నాకు ఎందుకంటే ఇక ఇందులోకి దిగిన తర్వాత ఇక బలులు ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో, మీరు ఇంకోటి చూడండి సార్, చికెన్ షాపులు పెట్టుకుంటారు కదా, బలిస్తుంటారు వాళ్ళు ఎక్కువ. వాళ్ళకు లాస్ట్కి ఎంత సంపాదించుకుంటారో వాళ్ళ ఆరోగ్యానికి పెట్టుకోవాల్సి వస్తుంది. 100% చూడండి మీరు, వాళ్ళను దీర్ఘకాలిక రోగం వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఒకరికి తగులుతుంది, పీడిస్తూనే ఉంటుంది, ఎక్కడికి పోదు. చాలా మంది ముస్లింలు ఉంటారు కదా చికెన్ షాపులు, ఇంకా ఎవరన్నా ఉండని ఓకే తప్పకుండా కర్మ అనుభవిస్తారు. సో అంటే ఈ ఆదివారం అమావాస్యకి ఏమైనా ప్రత్యేకత ఉందా? గ్రహణంతో సమానం. అంటే గ్రహణం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణంతో సమానంగా ఉంటుంది. ఆదివారం అమావాస్య కాబట్టి సూర్యుడు మంచి రెస్టులో ఉంటాడు, కోరికలు నెరవేరుస్తాడు, బిజీ లేకుండా ఉంటాడు, తల్లి ఒళ్ళో పండుకొని ఉంటాడు, శాంతి తీసుకుంటా ఉంటాడు. ఓకే. సో అప్పుడు మనం అడిగినప్పుడు ఇస్తాడు. కాబట్టి ఏ సాధన అయినా సరే నేచరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అడగండి అన్నీ అయితే. అందుకనే మంత్ర సాధన చేసేటప్పుడు 2వ జాము అంటే రాత్రి 9 తర్వాత చేయాలి, డిస్టర్బెన్స్ ఉండదు సార్. అందుకని నేను అదే టైం కేటాయించుకుంటా కాబట్టి ఎక్కువ పొద్దుగాల కంటే నైటే కేటాయించుకుంటా. అట్లా చేస్తే ఫలితం 100% ఉంటుంది. అంటే ఇది దోషాలు ఉంటాయి, ఇది సర్పదోషం అని, కాల సర్పదోషం అని చెప్పేసి, శని దోషం అని చెప్పేసి, మళ్ళీ పుట్టినప్పుడు పిల్లలు సో మామకు గండం ఉంది, నాన్నకు గండం ఉంది, ఇట్లా మీనత్తలకు ఉంది. నేను మామకు ఇట్లా గండాలన్నీ నమ్మలే కానీ కాకపోతే దోషాలు అనేది ఉంటాయి. కాల సర్ప దోషం అంటే ఏముంటుందంటే రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలు ఇరకబడి ఉంటాయి. ఓకే. అప్పుడు మనకు కాలం అనుకూలించదు, దాన్ని కాల సర్పదోషం అంటాం. ఓకే. దానికి రెమెడీ ఏంది మరి? రెమెడీ ఏంటంటే గ్రహాలను ప్రసన్నం చేసుకోవడం, రాహుకేతులను ప్రసన్నం చేసుకోవాలి. ఓకే.